ఏదో వైట్ ఏ గణేష్ వాయిని ఏంటమ్మా? అది కదరా ఇప్పుడు పిల్లోడికి లాస్ట్ డే కదా కాలేజు తమ్ముడికి. అవును. ఈ షర్ట్ కరెక్ట్ గా ఉంటదంటావా? దీనికోసం పిలిచావమ్మా నిన్ను? చూసుకోవే. అత్తయ్య కార్తీక్ ఇంకా రెడీ అవ్వలేదుగా? అమ్మయ్య టైంకి వచ్చేసాను. ఇంకా షర్ట్ సెలక్షన్ అయిపోయిందేమో అనుకున్నా. లేదు లేదు అవ్వలేదు. ఈ షర్ట్ ఓకేనా? ఈ రోజు టీ షర్ట్ ఏంటి అత్తయ్య? ఏ ఈ రోజు కాలేజ్ లాస్ట్ డే, పైగా ప్రాక్టికల్స్ కదా. ఈ బ్లాక్ ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ వదినా. Bye chocolate. Hey, thank you Sonu. Okay. Good morning guys. బుడదాంతో కలిపి ఇంట్లో ముగ్గురు ఆడాళ్ళు ఉన్నారు. ఏం లాభం? తెల్లారి లేచి కాఫీ కోసం అలవ లక్షణాన్ని ఎదురు చూస్తున్నా. వీడికి మాత్రం సోపు నుంచి షూ వరకు అన్నీ అందించేవాళ్లే. జాతకం. ఒరే జాతకం అంటే గుర్తుకొచ్చింది. ఉండరా ఇవాళ నీ జాతకం ఎలా ఉంది చూసి బయలుదేరు. టైం లేదమ్మా, రాత్రికి వింటాలే. ఈ రోజు నీ జాతకం రాత్రికి వినే లాభం రా. అది ఎప్పుడైనా ఒకటే. అది మనకు అనుకూలంగా ఉంటే లాభం, లేదంటే నష్టం. అదే జాతకం. అయినా నాన్న నువ్వు కూడా మరి అమ్మలా ఏంటి? ఏంట్రా అనయ్య నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావు? కారులో. ఏ ఏం లేదు, ఈ రేంజ్ లో రెడీ నేను కారులో వెళ్ళకపోతే బాగుండదు కదా. కారు కాకుండా ఏమని అడుగు. పోనీ కార్ కీసి. నువ్వు పాలి. అమ్మా ఇదిగో ఇవ్వండి అత్తయ్య. ఆహా రై కారు మీద ఒక్క చిన్న గీత పడినా నెక్స్ట్ వీక్ మెడికల్ క్యాంప్ కి ₹1 ఫండ్ కూడా రిలీజ్ అవుతావు. అర్థమైందా? జాగ్రత్త. ఈయన ఏదో చేస్తాం. చేస్తాం కాబట్టి. ఈ రోజు మీ హారోస్కోప్. ఈ రోజు స్కార్పియో బోర్న్ గైస్ కి సర్ప్రైజ్ ఉంటుంది. చాలా స్పెషల్ డే అవుతుంది. చెప్పాలంటే ఈ రోజు దేర్ లక్కీ డే. ఎందుకంటే విషయం చెప్పా. ఆ సర్ప్రైజ్ తెలుసుకునే ముందు స్టాప్ అనండి. చెప్పమ్మా. ఒరే చిన్నోడా ఇవాళ దినఫలాల్లో నీ జాతకంలో నీకు అదృష్టం తెచ్చిచ్చే అమ్మాయిని కలుస్తావంట్రా. యు గోయింగ్ టు మీట్ యువర్ లక్కీ గర్ల్ యు నో. అమ్మా రోజుకి 100 మంది అమ్మాయిలు చూస్తుంటానే, అందులో ఎవరినా లక్కీగా అనుకోవాలి చెప్పు, నీ పిచ్చి కాకపోతే. ఒరే నువ్వు చూసే 100 మంది అమ్మాయిల్లో 99 మంది వేరు. ఈ అమ్మాయి మాత్రం స్పెషల్. సరిగ్గా చూడు, నీకే తేడా కనిపిస్తుంది. అమ్మయ్య దొరికిందిరా పార్కింగ్. పాట విన్నారు కదా, ఇకపోతే మనం మాట్లాడుకుంటాము. ఓ వెరీ నైస్. హాయ్ ఐమ్ కార్తిక్. పేరు వల్లి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. క్యాంపసేనా? బీడిఎస్ ఫైనల్ ఇయర్. లియో. కూల్. 1 మినిట్ ముందు నేను చూసినప్పుడు చాలా మంచి ఒపీనియన్ క్రియేట్ అయింది. అందుకే సడన్గా గొడవపడలేకపోతున్నాను. అందులోనూ అమ్మాయి. కానీ అమ్మాయి కన్నా అన్నయ్య ఇంపార్టెంట్ కదా. అందుకే వర్క్షాప్ తీసుకెళ్ళి రిపేర్ చేయించాలంటే మీకు శ్రమ. నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఏం చేసుకుంటాను, పర్లేదు. హలో ఏ బ్లాక్ అండ్ వైట్, నీకు డైలాగ్ లేదు. ఓకే నాకుంది కదా విను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్కార్పియో లియో కలిసి తీరాల్సిందే. అసలు నీ ఐడియా నాకు డబ్బులు ఇచ్చి నేను తీసుకెళ్ళి పైన ల్యాబ్లో ఉంటా. ఈ కార్డ్ నీకు అవసరం లేదనుకోకు. ఎక్కడో చోట దొంగతనం చేసి అక్కడ పారేసిపోతా. జాగ్రత్త. ఇలాంటప్పుడే కేతువు అడ్డుపడుతుంటాడు. నా ఐడి పోయింది, వీటి పార్కింగ్ పోయింది. ఏంటి ఇది కూడా నా తప్పేనా? మా అమ్మ కలిసి వచ్చే అమ్మాయి కనబడుద్దంటే నువ్వే అనుకున్నా. నీ మొహంలో దరిద్రం రాసుంటే నీకు మాత్రం ఎవరు కలిసి వస్తారు? ఏడ్చించాలి తప్ప.
ఒరేయ్ నీకు దొరికింది పార్కింగ్ రా, ప్రియాంక చోప్రా కాదు. ఎన్ని రకాలుగా కేతు పట్టుబడడానికి ప్రయత్నించినా ఈ రాశుల వారు కలిసి తీరాల్సిందే. All of you, submit your records. ఆగరా, ఆ గుంపులో ఏం కొట్టుకుంటాం కానీ తోట దగ్గరని. ఓకే. Results comes under lizard. ఏంటి ఆశ్చర్యంగా చచ్చిపోయాడు? నాకెందుకులే. ల్యాబ్లో చాక్లెట్ ఏంట్రా? ఉండే ఈడు చూడు ఎవరని చెప్పి కిడ్నీ బొమ్మ వేసాడు. గాలిగా చాక్లెట్ వేసాకరా. Shut up. ఏం చేస్తున్నారా అక్కడ? అసలు రికార్డ్స్ కంప్లీట్ చేశారా? రికార్డ్స్ తీయండి. నీ రికార్డ్ తీరా. నేను రాయలేదు. రికార్డ్ బుక్ నిన్నే. అయ్యో స్వామి. ఏయ్ దైవాంశ సంబుతుడైనా మా బాబా మీదే చేసేసుకుంటావా? ఆ దైవాంశ సంభూతుడు రాత్రికి నీ పెళ్ళాన్ని పంపించమంటే పంపిస్తావా? దీంట్లో నీ బాబాయ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకో. వీడిని బొక్కలో వేయడానికి బెటాలియన్ వస్తుంది. వీర భక్తులు ఎవరైనా ఉంటే వీడితో వెళ్ళొచ్చు. పిల్లలు పుట్టకపోతే డాక్టర్స్ మీద డిపెండ్ అవ్వాలి కానీ ఇలాంటి దరిద్రుల మీద కాదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది సార్. అర్జెంటా? అర్జెంటే సార్. వీడి పని ఉందిగా, రేపు వస్తానని చెప్పు. హలో ఒరే వీరా ఎక్కడున్నారా? గమ్మునొచ్చి మనకు చాలా పనులు ఉన్నాయి, ఉంటా. ఒరే బావా, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. నీ కారు కూడా యాక్సిడెంట్ నుంచి సేవ్ అయింది. నీకు నచ్చిన అమ్మాయి నీ లక్కీగా లేనిది. ఇంతకంటే కారణాలు ఏం కావాలరా? దేనికిరా? దేనికంటే ఏంట్రా? మొన్నే కదరా ఉన్నదంతా తోడు చేసావు. బాబాయ్ సారీ, మై ప్లెజర్. మొత్తం నేను తాగిన మరి. ప్లీజ్ రా, టైం వేస్ట్ చేయకరా. ప్లీజ్ ప్లీజ్ ఒక 90 ప్లీజ్ ప్లీజ్. ఆఫ్ దాంతో ఆపేద్దాం. సరే సరే సరే, తీసుకో. ఏమన్నా పండగ చేసుకో. బాబా ఏటీఎం. ఆ కార్డ్ అయినా ఒకటే, పర్స్లో పాన్ కార్డ్ అయినా ఒకటే. ఏ క్యాష్ లేదా? 2000 అన్నట్టు గుర్తు, కానీ కార్డ్ పని చేయట్లేదు, చెక్ బుక్ లేదు, బ్యాంక్ వెళ్ళి ఓపిక అసలు లేదు. అయినా సరే చివరి వరకు ప్రయత్నించడం మానవ ధర్మం, మన మందు బాబుల ధర్మం కూడా. జుజుబి. ఎంతసేపు అయ్యా బాబు? కంగారు పడకయా, లోపల ఉన్నారుగా. నాకు టైం అవుతుంది. లైన్లో నిల్చో. డిపాజిట్ కూడా టైం పడుతుందా అండి? బాగా టైం పడుతుంది. డబ్బులు వచ్చినా రాకపోయినా ఏటీఎంలో ఏసీ ఫెసిలిటీ మాత్రం సూపర్ రా. ఏంటండి ఇంతమంది జనం?
ఒకవేళ 100 నోట్స్ కి బదులు 500 నోట్స్ వస్తున్నాయేమో. అదేం కాదమ్మా, లోపలికి వెళ్ళి ఇద్దరు 2 గంటలైంది, వాళ్ళు బయటికి రావట్లేదు, వీళ్ళని లోపల రానిట్లేదు. అదేంటి? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇది టూ మచ్. హలో, Yes? what the hell is going on here? The money is in the ATM, but the card is not working in the ATM. If you wanna check once, please. It's already cleaned. పిన్ నంబర్. Pin anta. 26, 27. అమౌంట్ 2000 for full bottle. No daily drink, only weekly. We are medical students. పదరా బాబు, అక్కడ హ్యాపీ అవర్స్ అయిపోతాయి. ఇదిగో రేయ్, ఇంకోటి. ఈ ఊరు, క్యాంప్ ఏరియా, వాతావరణం సూపర్ సెట్ అయ్యారా, కానీ ఏదో లోటు. వల్లియా? యా, తన కళ్ళు, తన నవ్వు, నవ్వినప్పుడు పన్ను మీద పన్ను తీయించేసుకుంటుందిలే బా, డెంటల్ డాక్టరే కదా. నోరు ముయ్, అదేరా తన అందం. అబ్బో. మర్చిపోలేకపోతున్నాను రా. అయ్య ఎవరి కోసమో ఆరాట పడుతుండు. ఆ మడిసి అయ్యకి చెరువులోనే ఉంది. ఆ మనిషి హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఇక్కడికి 600 మైళ్ళ దూరంలో ఉంది. తల్లి అబద్ధం చెప్పదు దొరా. చల్లగా ఉండు దొరా. పనింది కదా తల్లే, తడికొట్టేసుకుని పడుకో పో, ఎక్కు. రేయ్, ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తావా? రే, ఆవిడ మాటలకి ఇవ్వలేదురా, ఆవిడ వయసుని చూసి ఇచ్చా. ఇంకోటి ఇది అవుతావా? రేయ్ మొన్న ఒక చాయ్. వల్లి, హాల్యూసినేషన్. అరే అది వల్లిరా. హాల్యూసినేషన్. రేయ్, హాల్యూసినేషన్ కాదు అనుకో, కామన్ సెన్స్ తోటి ఆలోచించు. వల్లి ఊర్లో బస్సులో ఎందుకు ఉంటది? అరే అది వల్లి. అమ్మా. అమ్మా, ఏంటి అర్జెంటా? కాదురా, గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? వదినికి 3వ నెల. ఓ, ఒకసారి వదినకి ఇవ్వు. ఇదిగో మాట్లాడు. చెప్పు కార్తీక్. వదినా, సూపర్ న్యూస్ చెప్పావు. ఒక గంటలో ఫోన్ చేసి నేనే నీకు ఇంకో సూపర్ న్యూస్ చెప్తా, ఓకేనా? యా. రే, గుడ్ న్యూస్ వచ్చిందంటే అది కన్ఫర్మ్ వల్లినే. బండితే రైలు వస్తుంది, పక్కకు జరగండి, పక్కకు జరగండి. బా, ఆ ట్రైన్ ఎక్కితే మనం ఇంకా స్పీడ్కి వెళ్ళిపోవచ్చామరా. సరే, గేర్ మార్చు. ఏమరా నాకు తెలీదు. నా మాట నా ట్రైన్ ఎక్కితే తొందరగా ఇప్పుడు అదేమో పక్కకి ఎక్కేస్తూ ఉన్నారు. ఈడు ఈడు పైచ్చు మన నలకలద్దలోటి పండేసిన బస్సులోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ ప్రభావ రే, కనపడిందా? బస్సు అంతా ఎతికాను బా, ఎవరు కనపడలేదు. బా, ఆ సింటెక్స్ వాటర్ ట్యాంక్ లో ఉన్నాడు చూడు, ఆయన అడుగుదాం బా. అన్నాయ్, ఈ బస్సులో జనాలందరూ ఎక్కడికి వెళ్ళారంట? ఓ, అదే ఈ బస్సు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని. జనాలు వచ్చాక. అంటే హౌస్ఫుల్ అయితే కానీ ఆట మొదలెట్టరు అనమాట. టీ చెప్పరా. టీ కాదురా, సిగరెట్లున్నాయా? బీడీలోనాయి. బీడీలా? తగలెట్టు. డైరీ మిల్క్ ఉందా? ఉంది. మిల్క్ ప్యాకెట్. చాక్లెట్లు ఉన్నాయి ధర, పెప్పర్మెంట్లు. ఈ నిప్పుందా? చీనా నెత్తి మీద కాకరట్టియా. హైదరాబాద్ నుంచి ఇంత దూరం నా కోసం వచ్చారా? పక్కూరు నుంచి వచ్చాం.
పక్కూరికి కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. క్యాంప్ కోసం వచ్చారా? కోరి కోరి లాస్ట్ మినిట్ క్యాంప్ ఆ ఊరు వేయించుకున్నాను చూడు, నా తల నేనే కొట్టుకోవాలి. క్యాంప్ నువ్వు కావాలనే ఆ ఊరు అలాట్ చేయించుకున్నావు కదా. అబ్బా, నీ క్వశ్చన్స్ తో మా డౌట్లు అన్ని తీర్చేసావు. థ్యాంక్స్. వల్లి బావా, మా ఇద్దరు క్యాంపులు ఒకే ఊర్లో పడ్డాం యాదృచ్ఛికమో విధి విచిత్రమో కదరా. కలికాలం బా. విచిత్రం వింత కాదు, సొంతూరు. నెగిటివ్ ప్లేసా? స్టార్ట్ చేయి. వల్లి ఏంటి? నువ్వు నన్ను మరీ కుక్కలా చూస్తున్నావు. కుక్కలంటే నాకు కొంచెం ఇష్టం ఉంది, ప్లీజ్. నీ కోపం కరెక్టే, కానీ నువ్వు మన పరిచయమైన ఫస్ట్ డే దగ్గర ఉండిపోయావు. దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్, సన్నివేశాలు నీకు తెలీదు. వల్లి, ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ అడోర్ యూ. నువ్వు నా పర్ఫెక్ట్ మ్యాచ్. షట్ అప్. రే, నువ్వు మరీ లవర్ బాయ్ ఇమేజ్లోకి వెళ్ళి నీ స్ట్రెంగ్త్ మర్చిపోతున్నావు. నాకు అదొకటి ఏడిసిందేంటి? ఎస్, కామెడీ నీ స్ట్రెంగ్త్. ఆర్ యూ ష్యూర్? 100% లవ్. రే, కామెడీ చేస్తే అమ్మాయిలు ఫట్ మన పడిపోతారు. అయితే వరుసపడి జోకులేదేనా? అదే మరి, సిచ్యువేషన్ లేకుండా జోకులు ఎత్తే కామెడీ కుళ్ళిపోద్ది. కామెడీ గట్టిగా పండాలంటే సరైన బకరాగాని చూసి సెంటర్ చేసేయాలి. నన్ను కాదు, ఎవరినైనా. ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు. మనం సెంటర్ చేసే వ్యక్తి టిపికల్గా ఉండాలి. ఎస్, హీస్ ద మ్యాచో మ్యాన్. ఇప్పుడు చూడు, కుమ్మేస్తా. ఒరే బావా, ఆ కాషాయం కండు కొట్టి చూడరా. ఆడేంట్రా, ఆడు సంచిలో పంచాంగం పెట్టుకుని ప్రపంచ భవిష్యత్ అంతా తెలిసినట్టు ఆడు బిల్డప్ ఆడును. ఆడు పంచాడు సెట్ చేసుకోలేడు, ఆడందరి భవిష్యత్తు చెప్తాడంట. నీ కామెడీకి అమ్మాయిలు ఫట్ మన పడిపోవాలంటే. ఇప్పుడు ఇస్తాను చూడు కాడికి ఇసుకా. పంతులు గారు, మాస్టర్ రండి, మిమ్మల్ని రండి ఒకసారి ప్లీజ్. సినిమా సువిత్తమామా ముసలోడు మంచి సారీ. నేను సిటీ కట్టుతామా. నాన్న దా కూర్చో. బాబు ఎందుకో పిలుస్తున్నాడమ్మా. అంటే పక్కన కూర్చుంటారని పిలిచామండి. గొర్రె ఆగిందాబా? ఆపా. ఓ, నా స్ట్రెంత్ ఏంట్రా? కామెడీ. కామెడీ. నాకు ఇంకో స్ట్రెంత్ ఉంది తెలుసా? యాక్షన్.